తెలంగాణ ఎన్నికల్లో విచిత్రమైనటువంటి పరిస్థితి. సాధారణంగా కోర్టు ఓ పక్కన కోర్టులో బీసీకి సంబంధించినటు రిజర్వేషన్ మీద విచారణ జరుగుతుండగానే నోటిఫికేషన్ ఇచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో పనిచేస్తుంది. అది ప్రతిసారి కనబడేటటువంటిదే. అలాంటి సిట్యుయేషన్‌లో ఎన్నికలకి వెళ్ళిపోయింది. ఏది నోటిఫికేషన్ ఇచ్చి పడేసింది. తద్వారా మేము చాలా గ్రేట్ అన్నటువంటి రూట్ ప్రొజెక్ట్ చేసింది. తర్వాత ఏదైతే రిజర్వేషన్స్‌కి సంబంధించినటువంటి జీవోలు 3 జీవోల మీదన హైకోర్టు స్టే ఇస్తే, ఇచ్చింది ఏంటనేది కూడా చూసుకోకుండా వెంటనే ఎన్నికల ప్రక్రియ ఆపేసింది. నామినేషన్స్ పొద్దున్న తీసుకున్నారు, సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు తీరా చూస్తే ఆర్డర్ కాపీ చేతికొచ్చింది. అందులో ఎన్నికల సంఘానికి ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదు హైకోర్టు. అంటే ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అది. ఎన్నికల సంఘం తెలివి తక్కువతనం. ఆర్డర్ చూసేదాకా ఈలోపు తీసుకోవచ్చు కదా, కార్యక్రమం నడుపుకోవచ్చు కదా. ఎందుకు ఆపారు? ఒకవేళ బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి అనుకున్నారు. అప్పుడు ముందు అసలు నోటిఫికేషనే ఇవ్వకూడదు. అంటే హైడ్రామా జరుగుతుంది. ప్రభుత్వం హైడ్రామా చేపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది? సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటుంది. సుప్రీంకోర్టుకు కాదు, ఐక్యరాజ్య సమితికిను, లేకపోతే కనుక ఏమన్నా ఆకాశంలో ఉన్న కోర్టుకు వెళ్ళినా కూడా ఆ రూల్ అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో హైడ్రామాతో నడిపేటటువంటి వ్యవహారం అయితే సాగుతుంది.